నమస్కారం మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ పల్స్. నేను మీ బాక్స్ ఆఫీస్ విశ్లేషకుడిని. 2026 సంక్రాంతి టాలీవుడ్ హిస్టరీలోని ఒక బిగ్గెస్ట్ బాటిల్ గ్రౌండ్. 5 స్టార్ హీరోలు, కోట్ల రూపాయల బిజినెస్, 1000కి పైగా థియేటర్లు. ఒక్క మాటలో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సిసలైన కురుక్షేత్రం జరిగింది. ప్రభాస్ నుండి నవీన్ పాలిశెట్టి వరకు అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఈ పండుగ విన్నర్ ఎవరు? ఆడియన్స్ పల్స్ ఎవరికి తగిలింది? ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ రేసులో దూసుకుపోయిన ఆ నంబర్ 1 హీరో ఎవరో ఈ వీడియోలో క్లియర్గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఆ 5 సినిమాలపై ఒక లుక్ వేద్దాం. ద రాజసాబ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన ఈ హారర్ కామెడీ 400 crores భారీ బడ్జెట్తో గ్లోబల్ వైడ్ రిలీజ్ అయింది. మనశంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్తో భారీ అంచనాల మధ్యన 12న థియేటర్లకు వచ్చింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ తన వింటేజ్ కామెడీ టైమింగ్తో కిషోర్ తిరుమల డైరెక్షన్లో పక్కా ఎంటర్టైనర్గా ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. నారి నారి నడుమ మురారి, శర్వానంద్ మరియు రామ్ అబ్బరాజ్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామా. అనగనగా ఒక రాజు, యంగ్ సెన్సేషన్ నవీన్ పాలిశెట్టి, మీనాక్షి చౌదరి జోడీగా వచ్చిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం. ట్రేడ్ అనాలిసిస్ అండ్ డే వైజ్ కలెక్షన్ ప్రకారంగా చూస్తే ముందుగా ద రాజసాబ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా జనవరి 9న రిలీజ్ అయి డే 1 రోజే 50 crores నెట్ వసూలు చేసి ప్రభాస్ స్టామినాను నిరూపించింది. కానీ దురదృష్టవశాత్ మిక్స్డ్ రివ్యూస్ మరియు బలహీనమైన స్క్రీన్ ప్లే కారణంగా డే 3 నుండి కలెక్షన్స్ పడిపోవడం మొదలైంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 191 crores దగ్గర ఆగిపోయింది. 400 crores బడ్జెట్తో పోలిస్తే ఇది హ్యూజ్ లాస్ అని అనలిస్ట్ చెబుతున్నారు. ద మెగాస్టార్ ర్యాంపేజ్. జనవరి 12న రంగంలోకి దిగిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ రూపురేఖను మార్చేసింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, మెగాస్టార్ గ్రేస్ తోడవడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. డే 1 41 crores రాబట్టిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 190 crores వరల్డ్ వైడ్ గా గ్రాస్ మార్కును దాటేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో $3 మిలియన్ దిశగా దూసుకుపోతూ చిరంజీవి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ద సర్ప్రైజ్ హిట్ నవీన్ పాలిశెట్టి అండ్ శర్వానంద్. అయితే ఈ సంక్రాంతికి అసలైన సర్ప్రైజ్ అనగనగా ఒక రాజు. కేవలం 25 crores బడ్జెట్ లోపలే వచ్చిన ఈ సినిమా 2 డేస్లోనే 41.2 crores గ్రాస్ వసూలు చేసింది. నవీన్ పాలిశెట్టి కామెడీ టైమింగ్ యూత్ మరియు ఫ్యామిలీస్ని బాగా అట్రాక్ట్ చేసింది. అలాగే శర్వానంద నటించిన నారి నారి నడుమ మురారి కూడా తక్కువ థియేటర్లతో మొదలై సాలిడ్ వర్డ్ ఆఫ్ మౌత్ 3 రోజుల్లోనే 5.8 crores సాధించింది. సేఫ్ జోన్ వైపు వెళ్తుంది. రవితేజ పర్ఫార్మెన్స్. భర్త మహేశ్వర్లకు విజ్ఞప్తి. రవితేజ యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడినా మెగాస్టార్ సినిమా ప్రభావం వల్ల సినిమా థియేటర్లు మరియు వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. కొన్ని కోణాల నుండి విశ్లేషిస్తే కలెక్షన్స్, థియేటర్ ఆక్యుపెన్సీ మరియు లాంగ్ రన్ పొటెన్షియల్ పరంగా 2026 సంక్రాంతికి ద రియల్ విన్నర్ మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి తన మాస్ బాక్సాఫీస్ పవర్తో అందరినీ వెనక్కి నెట్టి విన్నర్గా నిలిచారు. అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూస్తే అనగనగా ఒక రాజ్ క్లీన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. సినిమా అంటే కేవలం కలెక్షన్సే కాదు, ఆడియన్స్కు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అని ఈ పండుగ సినిమాలు నిరూపించాయి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని ట్రేడ్ అప్డేట్స్ కోసం మూవీ పల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.